బ్రేక్ న్యూస్. ఏపీ ప్రభుత్వానికి చెందిన అద్దె హెలికాప్టర్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయలేదని స్పష్టం చేశాయి. గతంలో మాదిరిగానే అద్దె చెల్లింపుల ద్వారా హెలికాప్టర్ వాడుతున్నట్లు ప్రకటించాయి. అయితే అద్దెకు తీసుకునే చాపర్ మోడల్ కంపెనీ మారింది తప్ప కొత్తది మాత్రం కాదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి ప్రభుత్వ వర్గాలు. ఏపీ ప్రభుత్వానికి చెందిన అద్దె హెలికాప్టర్ పై ఇటు వైసీపీ అయితే తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా మండిపడుతున్నారు ప్రభుత్వ వర్గాలు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందించే సిద్ధంగా ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏపీకి సంబంధించిన సీఎం కొత్త హెలికాప్టర్ కొన్నారు అంటూ కూడా ఇప్పటికే వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది కదా. అసలు దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సో మొత్తంగా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు వైసీపీ దీనికి సంబంధించి రియాక్ట్ అయిందా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యంగా జిల్లాల్లో పర్యటించడం కోసం కూడా హెలికాప్టర్ వినియోగించడం అనేది దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగవచ్చు. అయితే గతంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు రావడం, ఎయిర్ బస్ S-160 మోడల్ని హెలికాప్టర్ని అంటే చాపర్ని వినియోగిస్తున్నారు. దీంట్లో నలుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. తరచూ దీనికి సంబంధించి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉండటం, తరచూ మొరాయించడం, సాంకేతిక సమస్యలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఒక డీజీపీకి సంబంధించిన నేతృత్వంలో కూడా ఒక కమిటీని నియమించింది. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, భద్రతాపరమైన వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని చెప్పి గత నెలలో అంటే 2 నెలల క్రితం కూడా ప్రభుత్వం మెమోని విడుదల చేసింది. కొంతమంది పోలీసు అధికారులను కూడా దీంట్లో ఇన్ఛార్జీలుగా నియమించింది. ఆ తర్వాత వారు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఏదైతే హెలికాప్టర్ ఉందో అది కొంత ఇబ్బందికరంగా ఉంది, మార్చాలని చెప్పి కూడా సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే గత 4-5 రోజుల కాలంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న దానికి సంబంధించి కొత్త హెలికాప్టర్ని తీసుకొచ్చారు. ఇది దాదాపుగా చూసుకుంటే గతంలో ప్రయాణించే హెలికాప్టర్ కంటే కూడా ఈ హెలికాప్టర్ అత్యాధునిక సదుపాయాలతో పాటు ఎక్కువగా వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్కి సంబంధించి ఉండవల్లి నుంచి గన్నవరం వెళ్ళడానికి, అలాగే దగ్గరలో ఉన్న అంశం దాదాపుగా 100-150 కిలోమీటర్లకు సంబంధించి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది, తక్కువ మంది కూర్చోవచ్చు. కానీ తాజాగా మోడల్ మారిన దానికి సంబంధించి కూడా ఈ విమానానికి సంబంధించి 6 కూర్చోవచ్చు. అలాగే దాదాపుగా ఏపీలో ఎక్కడికైనా 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా హెలికాప్టర్ మోడల్ని మాత్రమే మార్చడం జరిగింది. ఎక్కడా కూడా కొనుగోలు చేయలేదనేది కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశం. గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి కానీ హెలికాప్టర్కి సంబంధించి మాత్రం లీజు ప్రక్రియనే కొనసాగుతోంది. ప్రస్తుతం హెలికాప్టర్ మార్చారు కాబట్టి లీజు కొనసాగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి సంబంధించి గత వారం 10 రోజులుగా ఆ హెలికాప్టర్ను సీఎం చంద్రబాబు వినియోగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీకి సంబంధించి ఉమ్మడి కడప జిల్లా పర్యటన కావచ్చు, ఆ తర్వాత విశాఖపట్నం కావచ్చు, తాజాగా విశాఖపట్నం ఈరోజు వెళ్ళిన విశాఖపట్నం పర్యటనకు సంబంధించి కూడా ఇదే హెలికాప్టర్ను సీఎం చంద్రబాబు వినియోగించిన పరిస్థితి కనిపించింది. కానీ గతంలో విశాఖపట్నం కానీ లేకపోతే కడప జిల్లాకు కానీ వెళ్ళాలంటే చంద్రబాబు నివాసం నుంచి గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా హెలికాప్టర్లోనే వెళ్ళే అవకాశం మాత్రం ప్రస్తుతం సాధించింది. ఇక మరొక వైపు సీఎం చంద్రబాబు హెలికాప్టర్కి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఏదంటే ముఖ్యమంత్రి ప్రయాణించేందుకు, ముఖ్యమంత్రి అలాగే ఆయన తనయుడు లోకేష్ తరచూ ప్రయాణాలు చేసేందుకు కూడా అద్దె హెలికాప్టర్ కాకుండా అత్యధిక సౌకర్యాలు ఉన్న దాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా వ్యవహరిస్తూ కొత్త హెలికాప్టర్ని కొనుగోలు చేశారని చెప్పి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారానికి ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఖండించింది. హెలికాప్టర్కి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా హెలికాప్టర్ కొనుగోలు జరగలేదు. కేవలం అద్దెకు సంబంధించిన మోడల్ మాత్రమే మారింది. గతంలో ఏ సంస్థ నుంచి అయితే హెలికాప్టర్ అద్దెకు తీసుకొని ప్రభుత్వాలన్నీ కొనసాగుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, చంద్రబాబు, అలాగే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు, ఇట్లా వీరందరి సమయంలో ఏ రకంగా అయితే హెలికాప్టర్ని అద్దెకు తీసుకున్నారో తాజా అదే విధానాన్ని తాము కొనసాగిస్తున్నాం తప్ప ఎక్కడా కొనుగోలు చేయలేదని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. అనవసరంగా ముఖ్యమంత్రి
ప్రయాణించే హెలికాప్టర్కి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక చేస్తున్న ప్రచారాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య కొనుగోలు వివాదం అయితే కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త హెలికాప్టర్ కొన్నాడు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలైతే ఇటు కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ చేస్తారైతే దానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అయితే మండిపడుతూ ఉన్నాయి. అది హెలికాప్టర్ నేను కొనుగోలు చేయలేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో ఏదైతే అద్దెకి తీసుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా అద్దె చెల్లింపుల ద్వారానే హెలికాప్టర్ని వాడుతున్నాము అంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేస్తోంది. ఇటు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అటు అద్దెకి తీసుకునే చాపర్ మోడల్ కంపెనీ మారిందే తప్ప కొత్తది మాత్రం కాదు అంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. అయితే తప్పుడు ప్రచారంపై అయితే కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది.